మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో పవిత్రమైన కార్తీక మాసం వచ్చేసింది. ఈ నెల పేరు చెప్పగానే అందరిలోనూ ఒక తెలియని ఆధ్యాత్మిక భావన, మనసుకి ప్రశాంతత కలుగుతాయి. ప్రతి ఇల్లు దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది. గుళ్ళన్నీ భక్తులతో నిండిపోతాయి. ఈ కార్తీక మాసం అంటే కేవలం దేవుడికి దీపాలు పెట్టడం, పూజలు చేయడం మాత్రమే కాదు, మన జీవితంలో ముఖ్యమైన మంచి పనులు మొదలు పెట్టడానికి కూడా ఇది చాలా గొప్ప సమయం అని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా పెళ్లిలాంటి జీవితకాలపు బంధాలకు ఈ నెల చాలా శుభప్రదమైనది. అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే మన జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాలు కొన్ని చాలా అద్భుతమైన స్థానాల్లో ఉన్నాయి. జ్యోతిష్యం లేదా ఆస్ట్రాలజీ ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటన వెనుక ఒక గ్రహాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, సంతోషం, డబ్బు వంటి విషయాలకు ఇద్దరు ముఖ్యమైన గ్రహాలు కారణమవుతాయి. వారే గురుడు మరియు శుక్రుడు. ఈ కార్తీక మాసంలో ఈ రెండు గ్రహాలు చాలా బలంగా మంచి పొజిషన్లలో ఉండబోతున్నాయి. జ్యోతిష్య ప్రకారం గురువు అంటే జూపిటర్. ఆయన కర్కాటక రాశిలో చాలా బలమైన పొజిషన్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురువు బలహీనంగా ఉంటే మనకు ఏ పని కలిసి రాదు. కానీ గురువు బలంగా ఉంటే మనకు అదృష్టం, డబ్బు, గౌరవం, మంచి కుటుంబ జీవితం, అన్నిటికీ మించి పిల్లల ఆశీస్సులు లభిస్తాయి. ఆయన ఇప్పుడు అంత మంచి పొజిషన్లో ఉండటం మనందరి అదృష్టం. అదే సమయంలో శుక్రుడు అంటే వీనస్, ఆయన కూడా నవంబర్ నెలలో తన సొంత రాశి అయిన తులారాశిలోకి వెళ్తున్నాడు. శుక్రుడు మన జీవితంలో ప్రేమ, రొమాన్స్, అందం, డబ్బు, లగ్జరీ లైఫ్ మరియు భార్యాభర్తల మధ్య సంతోషానికి కారణం. శుక్రుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే ఆ సమయంలో మనకు ఆ విషయాలన్నిటిలో మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇలా పెళ్లికి, సంతోషానికి కారణమైన ఈ రెండు పెద్ద గ్రహాలు ఒకేసారి ఇంత బలంగా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అద్భుతమైన కలయిక వల్ల ఈ కార్తీక మాసంలో దాదాపు 12 రాశుల వారికి పెళ్లి విషయంలో, కుటుంబ జీవితంలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ టైంలో ఏ మంచి పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి, అంటే అవివాహితులకు చాలా మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. వయసు పెరిగిపోతున్నా ఇంకా పెళ్లి కుదరట్లేదని బాధపడే వారికి ఈ నెల ఒక వరం లాంటిది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారికి మాత్రం ఈ కార్తీక మాసంలో పెళ్లి జరగడం దాదాపు ఖాయమని, వారికి కళ్యాణ గడియలు చాలా బలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆ అదృష్ట రాసులేవో ఆ రాసుల వారికి ఇంకా ఏ మంచి జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి. ఈ కార్తీక మాసంలో అదృష్టం తలుపు తట్టబోతున్న మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి గ్రహాల సపోర్ట్ చాలా బలంగా ఉంది. జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి శుక్రుడు 7వ స్థానంలో, అంటే సరిగ్గా పెళ్లికి సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడు. అదే సమయంలో గురువుడు 3వ స్థానంలో ఉండి తన మంచి చూపును 7వ ఇంటిపై ప్రసరింపచేస్తున్నాడు. 7వ ఇంటు అంటే పార్ట్నర్షిప్, పెళ్లికి సంబంధించిన ప్లేస్. ప్రేమకు, పెళ్లికి కారణమైన శుక్రుడు సరిగ్గా అదే ఇంట్లో ఉండటం, దానికి గురువుడి బలం కూడా తోడవడం అనేది ఒక అద్భుతమైన యోగం. అందుకే ఈ రాశిలో పెళ్లికాని యువతీ యువకులకు ఈ నెలలో మంచి పెళ్లి సంబంధాలు వాటంతట అవే వెతుకుకుంటూ వస్తాయి. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఊహించిన దానికంటే మంచి కుటుంబం నుంచి మంచి ఉద్యోగం లేదా బిజినెస్ చేసే పార్ట్నర్ మీకు దొరికే అవకాశముంది. ఇప్పటికే ఎవరైనా ప్రేమలో ఉంటే, అంటే లవ్ లైఫ్లో ఉంటే, మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి, పెళ్లికి ఒప్పించడానికి ఇదే సరైన సమయం. మీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. పెద్దల అంగీకారంతో మీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇంతేకాదు, మీ కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. అది మీ పెళ్లి కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ల పెళ్లి, గృహప్రవేశం, లేదా పిల్లలకు సంబంధించిన ఏదైనా ఫంక్షన్ కావచ్చు. ఈ టైంలో మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా అది మీకు పెద్ద సక్సెస్ ఇస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో, అంటే మీ ఇన్కమ్ విషయంలో మంచి పెరుగుదల ఉంటుంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరికలు, ఆశలు ఈ నెలలో నెరవేరుతాయి. ఇప్పటికే పెళ్లి అయిన వారికి మీ వైవాహిక జీవితం, అంటే మ్యారేజ్ లైఫ్ చాలా సంతోషంగా, రొమాంటిక్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ మాయమైపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మిథున రాశి.
ఈ కార్తీక మాసంలో పెళ్లియోగం బలంగా ఉన్న మరో రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కూడా శుక్రుడు, గురువు ఇద్దరి ప్రభావం చాలా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో మీరు గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయినా ఈ నెలలో మాత్రం మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ బంధువులు లేదా ఫ్రెండ్స్ ద్వారా మీకు ఒక మంచి సంబంధం వస్తుంది. అది చాలా త్వరగా ఫైనల్ అయ్యే అవకాశముంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు ఇది గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. మీ లవ్ లైఫ్లో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి మీరు విజయం సాధిస్తారు. మీ పార్ట్నర్తో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఇక ఇప్పటికే పెళ్లి అయి దాంపత్య జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నా లేదా తరచుగా గొడవలు పడుతున్నా ఆ సమస్యలన్నీ ఈ నెలలో పూర్తిగా తగ్గిపోతాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టుతారు. ఈ రాశివారికి ఈ కార్తీక మాసంలో పెళ్లి యోగంతో పాటు మరో మంచి యోగం కూడా ఉంది. అదేమిటంటే మీరు ఒక కొత్త వాహనం అంటే కార్ లేదా బైక్ కొనుగోలు చేసే అవకాశం బలంగా కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. అంతేకాదు, కొత్తగా పెళ్లైన దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే వారికి సంతాన ప్రాప్తి అంటే పిల్లలు పుట్టే శుభవార్త కూడా ఈ నెలలో వినే అవకాశముంది. ఇది మీ ఇంట్లో సంతోషాన్ని డబల్ చేస్తుంది. కర్కాటక రాశి. ఈ కార్తీక మాసంలో అత్యంత అదృష్టవంతమైన రాశులలో కర్కాటక రాశి ఒకటి. ఎందుకంటే అదృష్టాన్ని, విజయాన్ని ఇచ్చే గురువు అంటే జూపిటర్ ప్రస్తుతం ఈ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురువు తన సొంత రాశిలో ఉండటం, అది కూడా ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి తిరుగులేని అదృష్టం కలుగుతుంది. దీనికి తోడు ప్రేమకు, సుఖానికి కారణమైన శుక్రుడు కూడా 4వ స్థానం నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ఈ 2 పెద్ద గ్రహాల పూర్తి సపోర్ట్ ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఉంది. ఈ అద్భుతమైన గ్రహస్థితి వల్ల మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. చాలా కాలంగా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగలేదని బాధపడేవారికి ఇప్పుడు వరుసగా శుభకార్యాలు జరిగే సమయం వచ్చింది. ముఖ్యంగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అవివాహితులకు చాలా గొప్ప సంబంధాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థాయి నుంచి, మంచి గుణాలు ఉన్నవారి నుంచి మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తాయి. అంతేకాదు, ప్రేమ జీవితంలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది చాలా మంచి సమయం. మీ ప్రేమ పెళ్లిగా మారడానికున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ పెళ్లి ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. పెళ్లితో పాటే మీ కెరీర్ లేదా బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. మీ ఆదాయం అంటే మీ ఇన్కమ్ ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరగడం జరగవచ్చు. సొంతంగా బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్తగా పెళ్లి అయిన దంపతులకు లేదా పిల్లల కోసం ఎదురుచూస్తున్నవారికి సంతాన యోగం అంటే పిల్లలు పుట్టే అదృష్టం కూడా ఈ నెలలో బలంగా ఉంది. కన్యారాశి. ఈ కార్తీక మాసంలో శుభఫలితాలు అందుకోబోతున్న మరో ముఖ్యమైన రాశి కన్యారాశి. ఈ రాశివారికి కూడా శుక్రుడు, గురువు ఇద్దరి ప్రభావం చాలా అనుకూలంగా ఉంది. దీనివల్ల వీరికి కూడా చాలా మంచి రిజల్ట్స్ రానున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో పెళ్లికాని వారు మంచి జీవిత భాగస్వామి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ నెలలో విజయవంతమవుతాయి. మీకు నచ్చిన, మీ మనసుకు తగిన వ్యక్తితో మీ పెళ్లి కుదురుతుంది. ఈ రాశివారు ఎవరైనా ప్రేమలో ఉంటే అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే మీ ప్రయత్నాలకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు మరియు మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మీ ప్రేమ వివాహం పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా జరుగుతుంది. పెళ్లితో పాటు ఈ రాశివారికి మరో పెద్ద కల నెరవేరే అవకాశం కూడా ఉంది. అదేమిటంటే ఈ కార్తీక మాసంలో మీరు ఒక కొత్త ఇల్లు కొనే అవకాశం బలంగా కనిపిస్తోంది. మీ సొంత ఇంటి కల ఈ సమయంలో నెరవేరవచ్చు. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు అంటే పూజలు, వ్రతాలు లేదా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. దీనివల్ల మీ కుటుంబ సభ్యులందరి మధ్య సంతోషం, ఐక్యత పెరుగుతాయి. మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు. మొత్తం మీద కన్యారాశివారికి ఈ కార్తీక మాసం పెళ్లి, ఇల్లు వంటి పెద్ద కలలను నెరవేర్చే మాసంగా ఉండబోతోంది. మకర రాశి. ఈసారి కార్తీక మాసంలో అదృష్టం వరించనున్న చివరి రాశి మకర రాశి. ఈ రాశివారికి జ్యోతిష్యం ప్రకారం గురువు 7వ స్థానంలో అంటే నేరుగా పెళ్లికి సంబంధించిన ఇంట్లో సంచారం చెయ్యనున్నాడు.
అదే సమయంలో శుక్రుడు 10వ స్థానంలో అంటే కెరీర్ లేదా ఉద్యోగానికి సంబంధించిన ఇంట్లో ఉండనున్నాడు. ఈ 2 ముఖ్యమైన గ్రహాల ప్రభావంతో మకర రాశివారికి ఈ నెలలో చాలా శుభ ఫలితాలు రానున్నాయి. గురువు 7వ ఇంట్లో ఉండటమనేది పెళ్లి కానివారికి ఒక వరం లాంటిది. ఇది పెళ్లికి చాలా బలమైన యోగం. అందువల్ల ఈ రాశిలో పెళ్లి కానివారు చేసే పెళ్లి ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవుతాయి. మీకు చాలా మంచి సంబంధం ఫైనల్ అవుతుంది. మీ ప్రేమ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ లవ్ లైఫ్లో ఉన్న సమస్యలు తీరిపోయి పెళ్లి వరకు వెళ్తుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల కొంతమంది ఉద్యోగులకు తమతో కలిసి పనిచేసే సహోద్యోగులతో అంటే ఆఫీస్ కొలీగ్స్తో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్కు మరియు మీ పర్సనల్ లైఫ్కు కూడా మంచిది. ఈ సమయంలో మీ ఆదాయం అంటే ఇన్కమ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు, ప్రమోషన్ లభిస్తాయి. ఇప్పటికే పెళ్లైన వారికి మీ వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు, గొడవలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరిగి మీ మ్యారేజ్ లైఫ్ మళ్లీ సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది. ఈ విధంగా ఈ 5 రాశుల వారికి ఈ కార్తీక మాసం పెళ్లి, కుటుంబ సంతోషం విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మీ రాశి ఈ జాబితాలో ఉంటే ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకుని మీ పెళ్లి ప్రయత్నాలను మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భ్రాంతు.